దేవుడు ఆశ కలిగిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. దేవుడు ఆశ కలిగినటువంటి నిశ్చయముగా ఆయన యొక్క కృపణ దేవుడు మన మీద కుమ్మరిస్తున్నాడు. ఈరోజు నిశ్చయంగా ఎవరైతే దేవుని కొరకే ఆశ కలిగిన వారిగా ఉన్నారో వారి ఆశను తృప్తిపరచుటకు సర్వోన్నతుడైన దేవుడు ఆయన కృప వెంబడి కృపను మనందరి మీద కుమ్మరిస్తున్నాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, మహిమలో నుండి అధిక మహిమలోనికి దేవుడు మనల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. హల్లెలూయా. ఈ కాలము మహిమలో నుంచి అధిక మహిమలోనికి మార్చబడేటువంటి నిశ్చయముగా ప్రశస్తమైనటువంటి దేవుని యొక్క రాకడ కాలంలో మనం బ్రతుకుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. దేవుడు అతి శీఘ్రముగా మధ్య ఆకాశమునికి వచ్చి ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన సంఘమును ఈ భూమి మీద నుంచి కొనిపోయేటువంటి కాలమైన పరిస్థితుల్లో మనం ఈరోజు జీవించుచున్న వారుగా ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఏ దినమున నిశ్చయముగా కడబోర ధ్వని మోగుతుందో ఆ దినము నిశ్చయముగా సంఘం ఈ భూమి మీద నుంచి రెప్పపాటులో ఎత్తబడేటువంటి కాలమైన పరిస్థితులు మనం బ్రతుకుతున్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, నిశ్చయముగా ఇది దేవుని రాకడ కొరకు శుద్ధపట్టుకును నిశ్చయముగా దేవుని బలం పొందుకుని దేవుని మహిమ కొరకు బ్రతకడానికి ఇది తగినటువంటి సమయము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి మీద అన్నిటిని సమకూర్చుకోవడానికి అది తగిన కాలము కాదేమో, బట్ దేవుని రాజ్యములో సమస్తము సమకూర్చుకోవడానికి ఇది తగినటువంటి కాలము, ఇదే సమయము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇటు కాలం మన పరిస్థితుల్లో దేవుడు ఆయన బిడ్డలు మనందరినీ బలపరుచుకుని మన ఎడల ఆయనకు చిత్తము దేవుడు నెరవేర్చడానికి మన మధ్య దేవుడు సంచరిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన మధ్య దేవుని సంచారము దేవుడు అనుగ్రహించున్నాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ దినమైన దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడంటే మహిమలో నుంచి అధిక మహిమలోనికి తీసుకెళ్ళేటువంటి ఆయన కృప వెంబడి కృపను దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దీని వాక్యం చదువుకున్నాము చూడండి ఒకసారి. అది రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము నిశ్చయముగా 12వ వచనం మొదలు 15వ వచనం వరకు మనం చదువుకున్నాము ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం మొదలు 15వ వచనం వరకు మనం చదువుకున్నామండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మన శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఏలయనగా మరలా భయపట్టుకో, మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందుతురి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చాలండి. దేవుని నామమునకు ఘనత కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం చాలా ప్రశస్తమైనటువంటి వాక్యము. ప్రైజ్ ద లార్డ్. నేటి దినాల్లో సంఘము నిశ్చయముగా దేవుని బలం పొందుకొని దేవుని రాకడలో ఎత్తబట్టుకు శుద్ధపడుటకు కావాల్సినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకు అందజేస్తున్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటి అంటే గమనించండి. దేవుడు ఆయన ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మను గురించి. సో దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. బాగా ఆలోచన చేయండి. సో చాలామందికి చాలా ఆలోచనలు ఉంటాయి. దేవుని ఆత్మను గురించినటువంటి భిన్నాభిప్రాయాలు లోకంలో చాలా ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ దేవుని చిత్తము, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చూసిన ఎడల గమనించండి, దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా క్రీస్తు యేసు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు, ఆయనకు సంబంధించిన వాడు కాదని దేవుడు చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఇదే అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. ఎందుకండి అలాగున దేవుని ఆత్మ లేకుండా మనము దేవుని వారిగా బ్రతకలేమా? దేవుని ఆత్మ లేకుండా మనం దేవుని ఆరాధించలేమా? దేవుని ఆత్మ లేకుండా మనం దేవుని ప్రార్థించలేమంటే ప్రార్థించగలవు, పాట పాడగలవు. బట్ గమనించండి, ఆయన ఆత్మ ఇన్నాడు కనుక ఆత్మలో దేవుని ఆరాధించలేము.
మీకు అర్థమైందా? మాకు ఆలోచన. దేవుడు అంటాడు కదా, దేవుడు ఆత్మ ఇన్నాడు కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను. వాక్యము, సత్యం అనగా వాక్యము. సో దేవుని ఆత్మ చేత వాక్యమును కలిగి, వాక్యమును ధరించి, వాక్యమును వెంబడిస్తూ, వాక్యము చేత మన హృదయము నింపబడిన వారుగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన దేవుడికి చాలా ఇంపైనటువంటి ఆరాధన. ఆమేన్. అందుకే దేవుని యొక్క గమనించండి, ఆత్మ ప్రాముఖ్యతను దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి, ఏంటి ప్రభువా, ఎందుకు దేవుడు ఆయన ఆత్మను ఇస్తున్నాడు? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో అంత్యకాలపు దినములో నేను నా ఆత్మను మనుషులందరి మీద కృమ్మరించుదనని చెప్పి దేవుడు నిశ్చయంగా అపోస్తుల 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులందరి మీద అంటే దాని అర్థం ప్రతి ఒక్కరి మీద, దాసుల మీద, దాసురాండ్ర మీదనో, సో ప్రతి యజమానుల మీద, ప్రతి ఒక్కరి మీద, యవనస్తుల మీద, వృద్ధుల మీద, పిల్లల మీద, సో ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో కుమ్మరించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మను పొందుకోవాలి. ఎందుకండి అంటే గమనించండి, ఆయన ఆత్మ కనుక మనలో లేకపోయినట్లయితే మనము దేవుడికి సంబంధించిన వారము కాలేము. ఆయన ఆత్మ మనలో లేకపోయినట్లయితే గమనించండి, మనము నిశ్చయముగా దైవ దర్శనము కలిగిన వారిగా జీవించలేము. దేవుని ఆత్మ లేకపోయినట్లయితే లోకాన్ని జయించలేము, లోకాన్ని జయించలేము, శరీరాన్ని జయించలేము, శరీర క్రియలు జయించలేము, శరీర కోరికలను జయించలేము. మనం ఎలా దేవుని ఆత్మ కనుక మనలో లేకపోయినట్లయితే మనము శరీరానికి రుణస్థులుగా మారిపోతాం. మీకు అర్థమైంది? బాగా ఆలోచన చేయండి. దేవుని ఆత్మ కనుక లేకపోయినట్లయితే మనము నిశ్చయం గమనించండి, ఈ శరీరము మన్ను ఎందుకు మరల తిరిగి మన్నైపోతుంది. కానీ గమనించండి, శరీరానికి రుణస్థులము కాదు మనము. ఎవరికి రుణస్థులమై అంటే నిన్ను కలుగు చేసినటువంటి దేవునికి, దేవుని ఆత్మకు నువ్వు రుణస్థుడవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి గమనించండి, ఈ భూమి మీద దేవుడు మనల్ని కలుగు చేసినది, ఈ భూమి మీద దేవుడు మనం సృష్టించింది మన శరీర ఆశలను తీర్చుకోవడానికో లేదంటే శరీరానుసారంగా ప్రవర్తించడానికి కాదు, కానీ నిశ్చయముగా దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ దేవునికి మహిమకరంగా జీవించడానికి, దేవునికి సొత్తుగా బ్రతకడానికి, గమనించండి దేవుని కుమారుడిగా బ్రతకడానికి దేవుడు మనల్ని భూమి మీద సృష్టించాడు. ఆమేన్. దేవుడు మనం సృష్టించడంలో, ఆయన మనల్ని కలుగు చేసుకోవటంలో దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము ఇలా ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన మహిమ కొరకు దేవుడు నేను కలుగు చేసుకున్నాడు. ఆయనకు సొత్తుగా దేవుడిని కలుగు చేసుకున్నాడో, ఆయనకు కుమారుడిగా ఉండునట్లుగా, ఆయనకు సాక్షిగా దేవుడు మనల్ని కలుగు చేసుకున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇలాగనే దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క ఉద్దేశమును మన జీవితంలో ఫుల్ఫిల్ చేసేది ఎవరు? ఫుల్ఫిల్ చేసేది లేదంటే దేవుని ఉద్దేశమును మన జీవితంలో నెరవేర్చేది ఎవరై అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో దేవుని యొక్క పర్పస్ని సంపూర్ణం చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ పర్పస్లో మనం బ్రతకడానికి, గాడ్ పర్పస్లో మనం జీవించడానికి ఆత్మదేవుడు మనకు సహాయకుడైనాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే గమనించండి, దేవుడు ఎందుకు ఆయన పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడంటే ఆలోచన చేయండి. యేసు ప్రభువారు ఈ భూమి మీద మన కొరకే లోకానికి వచ్చి మన యొక్క పాపమును, మన శరీర క్రియల యొక్క పాపమును, ప్రతిఫలమును, మన దోషం యొక్క ప్రతిఫలం అన్నిటిని కూడా దేవుడు సిలువలో భరించి, దేవుడు సిలువలో అన్నిటిని భరించాడు. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆకాశం వైపు చూస్తే 12 వ్యూహముల సైన్యము ఈ భూమి దిగవచ్చు. గమనించండి, యేసయ్య పాదములకు ధూళి తగలకుండా పట్టుకుంటారు. ఉన్నవారందరినీ కూడా నిశ్చయముగా ఒక్కొక్క దూత వరలో ఉన్న కత్తి తీస్తే 1,85,000 మందిని ఒక్కసారిగా హతం చేయగలరు. కానీ గమనించండి, దేవుడు అలాగనే చేయక, దేవుడు మన యొక్క పాపమును, మన శాపమును, మన దోషముల యొక్క ప్రతిఫలం అంతటిని కూడా యేసు ప్రభువారు సిలువలో భరించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అన్నిటిని భరించాడు ఆయన. సిలువలు అన్నిటిని భరించి, గమనించండి, యేసు ప్రభువారు పునరుద్ధానుడైనప్పుడు నిశ్చయముగా ఆయన భరించినటువంటి వాటన్నిటి మీద సర్వాధికారము దేవుడు పొందాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వాధికారము దేవుడు పొందాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అన్నిటిపైన దేవుడు అధికారము కలిగి ఉన్నాడు. గమనించండి, ఈ రోజు నుంచి దేవునితో మాట్లాడు.
మాట్లాడుతున్న మాట, ఆయన అధికారము కలిగినటువంటి ఇగో లోకమును, పాపమును, సాతాన్ని జయించినటువంటి ఆ జయకరమైనటువంటి ఆ యొక్క శక్తియే పరిశుద్ధ ఆత్మదేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ జయకరమైన శక్తి పరిశుద్ధ ఆత్మదేవుడు. అందుకే ఆత్మదేవుడు వచ్చి మనల్ని ఏం కలుగు చేస్తున్నాడు అంటే, గమనించండి, లోకాన్ని జయించినట్లుగా ఆయన కృప చూపుతున్నాడు. అందుకే దీని వాక్యము రాయబడితే గమనించినట్లయితే చూడండి, ఇదిగో మనం నిశ్చయముగా శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఇందరో కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మనం ఎలా ఉంటామండి? జీవించదురు అంటాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. శరీర క్రియలను ఎలా జయించగలం? దేని చేత మనం జయించగలమంటే, శరీర క్రియలు అంటే అసలు ఏంటి బ్రదర్ అని ఆలోచన చేస్తే గమనించండి, చాలామంది చెప్తూ ఉంటారు, బ్రదర్ నాలో ఒక బలహీనత ఉంది, ఇది నేను వదిలిపెట్టాలనుకుంటున్నాను కానీ వదిలిపెట్టలేకపోతున్నాను. చాలామంది చెప్తూ ఉంటారు ఈ మాట. వదిలిపెట్టాలనుకుంటున్నాను బ్రదర్, చాలాసార్లు అనుకున్నాను, ఇదిగో 2 రోజులు ప్రాక్టీస్ చేశాను, 3 రోజుకి వచ్చేప్పటికే నాలుగు లాగేస్తుంది, సో వెళ్ళిపోవాల్సి వచ్చింది. చాలామంది చెప్తూ ఉంటారు ఈ మాట అనేక మార్లు. వారి జీవితకాలం అంతా ఇది మానేయాలి, ఇంకా ఉండకూడదు, ఇది మానేయాలి, ఈ విధమైనటువంటి అలవాటు మానేయాలి, స్థితిని మానేయాలి, ఇలా ఆలోచన మానేయాలి, చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దాన్ని మానలేక మానుతా అనుకుంటూ జీవితకాలం అంతా కూడా దానితోనే కొనసాగుతున్నటువంటి వారు చాలామంది కలరు. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో మనము జయించలేక, వదిలిపెట్టలేక నిశ్చయముగా దానితోనే బ్రతుకుతూ అలాగే దేవుని కూడా ఆరాధిస్తున్న వారు చాలా మంది కలరు. కానీ దేవుడి రోజుతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడి కాలం సమీపమై ఉండగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక నీవును పరిశుద్ధుడిగా ఉండాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు జయించిన దేవుడు కనుక నీవును జయించిన వానిగా ఉండాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీవును జయించిన వానిగా బ్రతకడం దేవుని సంకల్పము, దేవుని చిత్తము. అందుకే దేవుని వాక్యము రాయబడుతుంది, ఎవరండి దేవుని రాజ్యంలో నివాసం చేస్తారో, ఎవరు పరలోక రాజ్యంలో ఉంటారో, ఎవరికి ఆయన దేవుడు అంటే దీని వాక్యము సెలవిస్తున్న మాట ఒకసారి మనం చదువుకున్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకునను, నేను అతనికి దేవుడినైందును, అతడు నాకు కుమారుడై ఉండను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం బాగా ఆలోచించండి, దేవుడితో మాట్లాడుతున్న మాట. ఇదిగో నేను జయించువాడో వీటిని స్వతంత్రించుకొనును, ఇదిగో నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు, చెప్పండి, అతడు నాకు కుమారుడై ఉండును. బాగా ఆలోచన చేయండి. సో అందుకే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకి చివర కంక్లూషన్ ఏంటయ్యా అంటే గమనించండి, జయించువాడు. చదివరా అవన్నీ కూడా? ప్రతి సంఘానికి చివర జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. జయించిన వాడు ఇదిగో నిశ్చయం నాతో పాటు పరదేశంలో ఉంటాడు, జయించిన వానికి పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తునని దేవుడు జయించిన వాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, ఏం జయించాలి? వీటిని జయించాలి అంటే గమనించండి, నీ శరీరానుసారమైనటువంటి ప్రవర్తనను జయించాలి, నీ శరీరానుసారమైన మనస్సును జయించాలి, శరీరానుసారమైన స్వభావాన్ని జయించాలి, శరీరానుసారమైన తలంపులు జయించాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మన శరీరానుసారమైనటువంటి స్వభావాన్ని జయించకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వ్యర్థం అంటా నేనైతే. ఆ ప్రార్థన వ్యర్థము. ఎందుకో తెలుసా? నీ శరీరానుసారం, నీ శరీరం ఏది వెళ్తుందో గమనించండి దేవుని వాక్యానికి. అందుకే శరీరానుసారమైన మనసు ఎలా ఉంటుందండి, శరీరానుసారమైన ప్రవర్తన ఎలా ఉంటుంది బ్రదర్ అంటే, ఒక్కసారి దేవుని వాక్యం చదువుకున్నాం చూడండి. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం, లేదా 5వ వచనం మొదలు చదువుకున్నాం. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. బాగా వినండి, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు
దేవుని సంతోషపరచనేరరు. మీకు అర్థమైంది? వాక్యం బాగా వినండి. ఇక్కడ దేవుని వాక్యం శరీరానుసారమైన మనసు ఎలా ఉంటుందంటే దేవుని మాటకు లోబడదు. ఇక రాయబడుతున్న మాట గమనించండి. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, విరోధంగా పనిచేస్తుంది. శరీరానుసారమైన మనసు ఎప్పుడు దేవుని మాటకు, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి విరోధముగా, వ్యతిరేకంగా పనిచేస్తుంది. శరీరానుసారమైన మనసు ఎలాంటిది అంటే గమనించండి, దేవుని వాక్యానికి లోబడదు. వాక్యం వింటుంది, వినండి. శరీరానుసారమైనటువంటి మనసుతో నడుస్తున్నప్పుడు, శరీరానుసారమైన స్వభావంతో నడుస్తున్నప్పుడు వాక్యం వింటాం, బట్ వాక్యము నీ లోపలికి వెళ్ళదు. వాక్యాన్ని వెంబడించో, వాక్యం వింటాము కానీ వాక్యానుసారమైన జీవితం ఉండదు. సో ఇక్కడ దేవుని వాక్యం రాయబడుతున్నమాట, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. శరీరానుసారమైన మనసు నిశ్చయముగా దేవుని వాక్యానికి లోపడదు, దేవుని చిత్తమును ఏమాత్రము కూడా నెరవేర్చనేరదు. మీకు అర్థమవుతుంది? అందుకే అట్టి వారు దేవుని ఎంత మాత్రము కూడా సంతోషపరచనేరదు. దేవుని సంగమ సత్యాన్ని గమనించండి. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు ఎలాంటిది అంటే దేవుని వాక్యానికి లోబడదు. వాక్యం వింటారు, వాక్యానికి లోబడరు. వాక్యం తెలుసు, వాక్యానుసారంగా నడవరు. మీకు అర్థమైందా? శరీరానుసారమైన మనసు లాగా ఉంటుంది. ఎందుకంటే కారణం ఏంటంటే లోపల శరీరానుసారమైన స్వభావంతో ఎవరు నడుస్తుంటారో వారందరూ ఈ శరీరానుసారమైన స్వభావమే అపవాది యొక్క స్వభావము, అపవాదిక ప్రభావం. అపవాదికి దేవుని వాక్యాన్ని నీ లోపలికి రానివ్వడం ఇష్టం ఉంటుందా? ఏమండి? అపవాది నీ జీవితంలో వాక్యాన్ని నెరవేర్చడం అపవాది ఇష్టంగా ఉంటుందా? ఉండదు. అపవాదికి వాక్యం నీ లోపలికి రానివ్వడు. ఎందుకంటే వాక్యము కనుక లోపలికి వెళితే వాక్యము 2 అంచుల ఖడ్గం వంటిది. వాక్యము లోపలికి వెళితే లోపల ఉన్నటువంటి అపవాది వేసిన బంధకాలు, అపవాది నీ హృదయమునకు, నీ తలంపులకు వేసినటువంటి ప్రతి ఒక్క బంధకాలన్నీ కూడా ఈ 2 అంచుల ఖడ్గము తెంపుకుంటూ, అది అలాగ తెంచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి అపవాది ఏం చేస్తాడో తెలుసా? వాక్యాన్ని లోపలికి రానివ్వడు. వాక్యం వింటాడో ఇక్కడి నుంచి కొద్దిసేపు అయ్యేటప్పటికే వదిలిపెట్టేస్తాం. సో వాక్యం విన్నట్టే ఉంటాం, మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. మన ఆలోచన, మన తలంపులు ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉంటాయి. అందుకే మన ఇంట్లో నిద్ర రాదు చాలామందికి. ఈ చర్చిలో మాత్రం నిద్ర ఊపేస్తుంది. ఇంట్లో నిద్ర రాదండి వాళ్ళకి. ఇంట్లో చర్చికి రాగానే నిద్ర ఇట్లా ఊపేస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం ఎక్కడి లోపలికి వెళ్ళి అపవాది వేసిన బంధకాలు తెంచివేయబడుతుందని అపవాదికి భయం. కాబట్టి చర్చికి రాగానే నిద్ర ఎక్కడలేని నిద్ర ఆడకొచ్చేస్తుంది వాళ్ళకి. గమనించండి, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనకున్న ప్రతి విధమైనటువంటి బాండేజెస్, మనకున్న ప్రతి బంధకాల్లో తెంచివేయబడాలంటే దేవుని వాక్యము లోపలికి దిగాలి. ఆమేన్. దేవుని వాక్యము లోపలికి వెళ్ళాలి. దేవుని వాక్యం ఎప్పుడు లోపలికి వెళ్తుందో అపవాది వేసినటువంటి శారీరకమైన బంధకాలన్నీ, శరీర స్వభావం అంతా కూడా అక్కడ వాడి బంధకాలు తెంచివేయబడుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ బంధకాలు తెంచివేయబడకపోతే మనం 40 సంవత్సరాల నుంచి క్రైస్తవులమైనా, 50 సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్న వాళ్ళమైనా గమనించని బంధించబడిన వారిగానే బ్రతుకుతుంటాం. విడుదల రాదు. బట్ ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, దేవుని వాక్యముని లోనికి వెళ్ళినప్పుడు ఈరోజు దేవుడి బంధకాల నుంచి విడుదల కలుగు చేస్తున్నాడు. ఆమేన్. ప్రతి విధమైన బంధకాలు, ప్రతి విధమైన అపవాది యొక్క స్వభావము యేసు నామముని ఈరోజు అణిచివేయబడ్డానికి ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన యొక్క ఆత్మ ప్రభావం దేవుడు ఆయన బిడ్డల మన మీద దేవుడు కుమ్మరించుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి ఆలోచన చేయండి. శరీరానుసారమైన స్వభావం అపవాదికి సంబంధించినది. అపవాది శరీరంలో పనిచేస్తూ ఉంటాడు. అపవాది ఎక్కడ పనిచేస్తాడండి? శరీరంలో పనిచేస్తూ ఉంటాడు. అందుకే ఈ శరీరానుసారమైన స్వభావం ఎలాంటిదంటే దేవుని మాటకు లోబడదు, దేవుని మాటను ఏమాత్రము కూడా వినదు, దేవుని వాక్యానుసారముగా బ్రతకనివ్వదు. సో శరీరానుసారమైన స్వభావంలో ఉన్నవారు దేవునికి విరోధంగా ఉంటారు. వారు దేవుని సంతోషపరచనేరారు, వారు ఏమాత్రము దేవుని సంతోషపరచనేరారు. సో కాబట్టి దేవుడు నిశ్చయముగా ఆయన ఆత్మని లోకానికి ఎందుకు పంపించాడో తెలుసా? గమనించండి. ఎందుకు దేవుని ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తున్నాడంటే ఈ భూమి మీద దేవుని బిడ్డలుగా మనము ఈ శరీరానుసారమైన స్వభావాన్ని జయించాలి.
అర్థమైందా? ఈ శరీరానుసారమైన మనస్సును జయించాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే గమనించండి, ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైన పరిస్థితులు అపవాది తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అపవాది తన స్వాధీనం అందుకే ఎక్కడ చూసినా గమనించండి, పాప ప్రేరేపితమైనవే కనబడుతున్నాయి. దేవుడు లేడండి, దేవుడికి ఎందుకు లోబడాలి, ఎందుకు ప్రార్థనకి వెళ్ళాలనేటువంటి ఈ విధమైన పరిస్థితులు లోకం మీద కనబడుతున్నాయి. సత్యాన్ని గమనించండి, నువ్వు ఎక్కడ చూసినా దేవునికి లోబడాలి, దేవుని బిడ్డలుగా బ్రతకాలనేటువంటి లోకం ఎక్కడ కనిపించదు. లోకం ఎప్పుడు కూడా నేను పాపంలోనికి నిశ్చయంగా అపవాదిక స్వభావములకు లాక్కెళ్ళడానికి లోకం పనిచేస్తుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, ఆత్మానుసారమైన మనసు ఏమైందంటే జీవమును సమాధానమైనది. ఆమేన్. ఆత్మానుసార మనసు ఎలాంటిదంటే జీవమును సమాధానమైనది. కాబట్టి ఈ శరీరానుసారమైన స్వభావాన్ని జయించాలంటే ఏం కావాలి, మనకు ఎలా జయించగలం, ఏంటంటే ఆ శరీరానుసారమైన స్వభావం అంటే ఒకసారి మనం చదువుకున్నాం. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము ఒకసారి నిశ్చయంగా 18-19 వచనం నుంచి మనం చదువుదాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మొదలు చదువుదాం. చదవనమ్మా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చదవనమ్మా. వీటిని గురించి నేను మునుపు మీతో చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారో దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చాలండి, మీకు అర్థమైంది ఈ వాక్యం. బాగా వినండి, ఏమని రాయబడుతుంది కింద అంటే, ఇటు వాటిని చేయువారు, వీటిని ఈ శరీర కార్యములు చేయువారు, ఈ శరీర కార్యములో బ్రతుకువారు, ఈ శరీర కార్యములు కలిగి జీవించువారంట దేవుని రాజ్యమునికి ఏమాత్రము కూడా అర్హులు కారు అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా ఉంది అక్కడ. చాలా అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది, ఇదిగో ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును అనగా పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. మీకు అర్థమైందండి? అర్థమవుతుందా? ఇటు వాటిని చేయువారు, ఇటు వాటిని కలిగి బ్రతుకువారు దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యమును ఎంత మాత్రము కూడా పొందుకోరు, ఎంత మాత్రము దేవుని రాజ్యములకు వారు ఎత్తబడరు అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏంటండి ఇప్పుడు మనం చదువుకున్న వాటిని గమనించండి, ఒకసారి చదవండి, అవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చాలండి, ఒక బాగా ఆలోచన చేస్తే ఇటు వాటిలో ఏది మనలో ఉన్నా, ఇటు యొక్క ఇక రాయబడినటువంటి క్రియల్లో ఏ క్రియ మనలో పనిచేస్తున్నా మనము దేవునికి సంబంధించిన వారము కాదు, అపవాది సంబంధించిన వారము. ఎలా బ్రదర్, ఇవన్నీ నాలో లేవండి, జారత్వం లేదు, ఇంకోటి లేదు అండి అని చెప్పచ్చు. నీలో అసూయ ఉన్నా, నీలో ద్వేషం ఉన్నా, నీలో కలహ స్వభావం ఉన్నా, నీలో భేదాలు పుట్టించే మనసు, అర్థమవుతుందా? వారు అలా వీరేలా అని భేదాలు పుట్టించే మనసున్న దీన్ని వాక్యం రాయబడుతుంది. అపవాది సంబంధితమైన ఏ లక్షణం నీలో ఉన్నా నీవు అపవాది సంబంధితమైన వాడివే కానీ దేవునికి సంబంధించిన వాడివి కాదు. సత్యం చెప్తున్నాను, మీతో గమనించండి. కొన్ని అనుభవాలు కూడా నాకు తెలుసు. దేవుని ఆత్మ చేత శరీర క్రియలను జయించాలి, ఒకటే కదా అనుకోవద్దు. ఇక్కడ రాయబడిన ప్రతిదీ, ఇక్కడ దేవుని వాక్యం రాయబడిన ప్రతి దానిని జయించాలి. అసూయ చిన్నదా అండి, ద్వేషం చిన్నదా అండి, కలహం చిన్నదా అవ్వచ్చు, కానీ దేవుడి రాజ్యానికి నిన్ను అర్హునిగా చేయదు. దేవుని రాజ్యంలోనికి వెళ్ళనీయకుండా చేసి ఆపేస్తుంది చిన్నదే. ఈరోజు దేవుడు అందుకే నీతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఎంత ప్రార్థన చేసినా, ఎంత
ఖాళీగా ఉన్న నీ లైఫ్లో, నీ లోపల, నీ హృదయంలో కలహం అనే స్వభావం ఉంటే, నీ లోపల అసూయ కలిగిన మనస్సు ఉంటే, నీ లోపల ద్వేషపూరితమైన మనస్సు ఉంటే, నీ లోపల విభేదాలు పుట్టించే మనస్సు ఉంటే, నీ లోపల జారత్వం ఉంటే, కాముకత్వం ఉంటే, గమనించండి, నిన్ను అవి దేవుని రాజ్యానికి వారసునిగా చేయవు. మీకు అర్థమవుతుందా? అందుకే దేవుని వాక్యము రాయబడుతుంది, ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును ఎంత మాత్రమునో స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. స్పష్టముగా, ఆల్ క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుని కాలము అతి సమీపమైనటువంటి కాలం మన పరిస్థితుల్లో మన హృదయం దేవుని సన్నిధిలో ఎలా ఉంది, మన మనస్సు ఎలా ఉంది. ఇక్కడ ప్రార్థన అంటున్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఎలా బ్రతుకుతున్నాం గమనించండి. ఇక్కడ దేవుడు అంటున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత మన యొక్క నడవడిక, మన యొక్క బిహేవియర్, మన స్వభావము, మన నోటి మాటలు, మన ప్రవర్తన ఏ విధంగా ఉందో దేవుడు చూచుచున్న దేవుడిగా ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. అందుకే దేవుడు సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటనగా, ఈరోజు నిశ్చయముగా మనలో ఉన్నటువంటి శరీర స్వభావమును, శరీర క్రియలను దేవుని ఆత్మ చేత చంపాలి. మీకు అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఇవన్నీ కూడా గమనించండి, ఇవన్నీ కూడా లోకములో చంపలేము. లోకములో అసూయ ఉంది, లోకములో ద్వేషం ఉంది, లోకములో కాముకత్వం ఉంది, లోకములో జారత్వం ఉంది, లోకములో విమతములు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, కలహాలు, గొడవలు ఇవన్నీ ఉన్నాయి లోకములో. లోకములో ఉండి నువ్వు లోకాన్ని జయించలేవు. లోకాన్ని జయించాలంటే లోకమును జయించినటువంటి, పాపాన్ని జయించినటువంటి, శాపాన్ని జయించినటువంటి దేవుని ఆత్మ ఉంది. ఆ ఆత్మ నీకు కావాలి. ఆమేన్. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మని కావాలి. పరిశుద్ధాత్మతో మాత్రమే శరీర క్రియలను చంపగలవు. ఆమేన్. అర్థమైందా మీకు బాగా? హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఎంతమంది లోకాన్ని జయించగలుగుతున్నాం? ఎంతమంది శరీర క్రియలను జయించగలుగుతున్నాం? ఎంతమంది శరీర స్వభావమును అణగదొక్కగలుగుతున్నాం? బాగా ఆలోచన చేద్దాం. ఈరోజు నిశ్చయముగా నీ శరీర స్వభావాన్ని జయించడానికే దేవుడు ఆత్మను మన కొరకే పంపాడు. ఆమేన్. అందుకే దేవుని వాక్యము రాయబడుతుంది, ఇదిగో శరీర క్రియలను, శరీరానుసారమైన ప్రవర్తనను దేవుని ఆత్మ చేత చంపెదము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ చేత. మీకు అర్థమైందా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డా? ఎందుకు దేవుని ఆత్మ మన మీద కృమ్మరించబడుతుంది? ఎందుకు దేవుడు ఆయన ఆత్మను మనకి ఇచ్చాడంటే కొద్దిసేపు చప్పలగుట్టు అయిపోవడానికి కాదు. నీ జీవితంలో ప్రతి దినము ఎదురవుతున్నటువంటి, ప్రతి దినము అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణాలు ఉన్నాయి. అపవాది అగ్ని బాణం, అసూయ అనే బాణము, ద్వేషం అనే బాణము, కలహం అనే బాణము, ఇదిగో ఆ బాణాలు అనేకం ఉన్నాయి. ఈ బాణాలను జయించాలంటే దేవుని ఆత్మ చేత నిత్యము నీవు నడిపించబడాలి. ఆమేన్, ఆమేన్. సో దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. ఆ ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి వాడవుతావు అంటే జయించువాడిగా చేయబడతావు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆత్మదేవునికి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆలోచన చేయండి. ఏది దేవుని చిత్తమో, దేవుని చిత్తము కాదన్నది దేవుని ఆత్మనికి తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి అర్థం కాడు, ఎవరు ఆయన చూడరు, ఎవరు ఆయన పొందనేరు అంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఒకసారి చదువుకున్నాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. చాలా బాగా ఆలోచన చేయండి. లోకము ఆయనను ఎరుగదు, లోకము ఆయనను పొందనేరదు, లోకము ఆయనను చూడదు. ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుడు అంటే లోకానికి అర్థం కాదు, లోకము పొందుకోలేదు, లోకం ఆయన ఎరగదు, లోకం ఏమాత్రము కూడా చూడదంట దేవుని. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నిశ్చయముగా దేవుని బిడ్డల మనము, దేవుని సంఘమును మనం ఎలాంటి వారమై ఉండాలంటే జయించే వారిగా నిలబడాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. జయించిన వారిగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడగలిగినటువంటి ఆ కృపని కావాలంటే ఈరోజు దేవుని ఆత్మ చేత
పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. ఆమేన్. ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ కనుక నీలో లేకపోయినట్లయితే నీవు లోకాన్ని జయించలేవు, పాపాన్ని జయించలేవు, శాపాన్ని జయించలేవు, లోకంలో ఉన్నటువంటి నిశ్చయ శరీర క్రియలను జయించలేవు. శరీర క్రియలకు లోబడిపోయి శరీర క్రియలకు బానిసైపోయి బ్రతుకుతావు. గమనించండి, దాన్ని జయించాలంటే ఒకటే ఒక మందు, దేవుని ఆత్మ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందుకే ఆయన ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తున్నాడు. ఆయన ఆత్మ ఎప్పుడు మనం కలిగి ఉంటామో దేవుని ఆత్మ చేత మనము వివేచన ఉంటుంది. వివేచన అంటే గమనించండి, నువ్వు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ నీ జీవితంలోకి ఏదైనా లోకపు ఆలోచన లేదా శరీరానుసారమైన స్వభావము కలిగిన మనసు నీలోకి వచ్చినట్లయితే ఆత్మదేవుడు నీకు ఇండికేట్ చేస్తూ ఉంటాడు. ఆత్మదేవునితో చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తుంటాడు బాగా ఆలోచన చేయండి. ఒకసారి చదువుకుందాం. ఇదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 16, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాగా వినండి, దేవుని ఆత్మ మనము దేవుని పిల్లలమని. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని ఆత్మను మనం పొందుతున్నామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం పొందుతున్నామో, ఎప్పుడైతే ఆత్మను మనం కలిగిన వారిగా ఉంటున్నామో, నీవు దేవుని సంబంధితమైన వాడివి, దేవుని కుమారుడిగా చేయబడుతున్నావు. అందుకే అంటారు, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ ఎవరండి? పురుషులు చెప్తారు. ఎవరు? ఎందరైతే దేవుని ఆత్మ చేత జయించినటువంటి పరిశుద్ధాత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో, బాగా వినండి, ఆత్మ చేత నడిపింపబడాలి. అర్థమవుతుందా? ఆత్మ మన చేత నడిపింపబడకూడదు. చాలామంది ఈ రోజుల్లో ఆత్మ వారి చేత నడిపింపబడాలని కోరుకుంటున్నారు. దేవుని ఆత్మ వారి చేత నడిపింపబడాలని కోరుకుంటున్నారు. అందుకే కొన్ని వెకిలి చేష్టాలు జరుగుతున్నాయి. కానీ గమనించండి, దేవుని ఆత్మ చేత మనము నడిపింపబడాలి. డిఫరెన్స్ అర్థమైందా? దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడాలి. దేవుని ఆత్మ పొందుకుంటే సరిపోదు, దేవుని ఆత్మకు మనం నిశ్చయంగా సరెండర్ అవ్వాలి. సరెండరే దేవుని ఆత్మ చేత మనము నడిపింపబడినప్పుడు నువ్వెప్పుడు జయించేవానిగా ఉంటావు. అర్థమైందా? ఎప్పుడు జయించేవానిగా ఉంటావు. ఆ దేవుని ఆత్మ నీలోనికి పాప కార్యములు లేదంటే శరీర క్రియలు ఏది కూడా నీలోనికి రాని ఒక ఇండికేట్ చేస్తూ ఉంటారు. లేదా దేవుని ఆత్మే నా చేత నడిపించబడాలనుకుంటే గమనించండి, అక్కడ దేవుని ఆత్మ ఉండడు, దెయ్యపు ఆత్మ పనిచేస్తాడు. మీకు డిఫరెన్స్ అర్థమైందా? దేవుని ఆత్మ నీ చేత నడిపించబడాలనుకుంటే దేవుని ఆత్మ నీ చేత నడిపింపబడటం, దెయ్యపు ఆత్మ అక్కడ వచ్చి పనిచేస్తూ ఉంటాడు. అర్థమైంది? దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తాడు, నీ మీద అధికారము కలిగి దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. అది దేవుని చిత్తము. ఆమేన్. అందుకే దేని వాక్యం రాయబడుతుంది, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు గమనించండి, దేవుని ఆత్మ నీలో ఉండి ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా ఒకసారి దేవుని నామమున కనపడతామా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా అర్థం చేసుకుందాం, దేవుని ఆత్మ ఎలా పనిచేస్తాడో, ఎలా దేవుని ఆత్మను పొందుకోవాలి, ఆత్మదేవుడు మనకి ఏం చేస్తాడో, మనకు వచ్చేటువంటి లాభం ఏంటి. చాలామంది అనుకుంటారు ఆత్మను పొందుకోకనే వరాలు వచ్చేస్తాయండి. వరాలండి అనుకో, వరాలు పక్కన పెడతాం. వరాలు కాదు, దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ దేవుని బిడ్డగా జయించాలి. నువ్వు జయించువాడిగా నిలబడాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీలో ఉన్న దేవుని ఆత్మ ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుని ఆత్మ నీ ఆత్మతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక 2 ఆత్మలు కనబడుతున్నాయి, 2 స్పిరిట్స్ కనబడతారు. ఒకటి అందరికీ ఉన్న స్పిరిట్, అందరికీ ఉంది ఆత్మ. కానీ దేవుని ఆత్మ వేరు. గమనించండి, ఇక్కడ దేవుని ఆత్మ మన ఆత్మతో కూడా ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు దేవుని పిల్లలమని, మనము దేవుని బిడ్డలమని, మనం దేవుని కుమారులమని, మనము దేవుని కుమార్తెలమని ఆత్మదేవుడే నీ ఆత్మతో కూడా ప్రతిదినము సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా సరే లోకపు ఆత్మ నీలోకి వస్తే, శరీర క్రియలు నీ మీద
పనిచేస్తూ ఉంటే గమనించండి, దేవునికి అయిష్టమైన క్రియలు నీ లోపల ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని ఆత్మనితో మాట్లాడుతూ ఉంటాడు. జాగ్రత్త, దేవునికి అయిష్టమైన క్రియలు లోపల జరుగుతున్నాయి. దేవునికి అయిష్టమైనటువంటి, దేవునికి విరోధమైన క్రియలు నీలోకి ఆహ్వానిస్తున్నా నీవు జాగ్రత్త. నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నువ్వు ఇలా జీవించకూడదు, నీ తలంపులు ఇలా ఉండకూడదు, నీ బిహేవియర్ ఇలా ఉండకూడదు, నీ మాటలు ఇలా ఉండకూడదు అని ఆత్మదేవుడు, సో పరిశుద్ధాత్మదేవుడు నీ ఆత్మతో కూడా మాట్లాడుతుంటాడు ప్రతిదినము. ఆమేన్, ఆమేన్. సో ప్రతి దినము నిన్ను గద్దిస్తుంటాడు. ప్రతి దినము ఆయన నీవు ఎవరివై ఉన్నావో, బాగా వినండి. సో పరిశుద్ధాత్మదేవుడు నీలోకి వచ్చి నీవు ఎవరివై ఉన్నావో, నీవెవరు అన్నది నీ ఆత్మతో మాట్లాడుతుంటాడు. నీ ఆత్మతో మాట్లాడుతుంటాడు. ఏం చెప్తాడండి అంటే, ఏం చెప్తాడో తెలుసా? నీవు దేవుని బిడ్డవై ఉన్నావని, నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉందని, నీవు దేవుని ఆత్మతో ఉన్నావని, నీవు దేవుని కుమారుడు అని, దేవుని రక్తముతో విలువ పెట్టి కొనబడినటువంటి దేవుని సొత్తని ఆత్మదేవుడు నీ ఆత్మతో మాట్లాడుతుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఆత్మతో చెప్తూ ఉంటాడు ప్రతిరోజు. నువ్వెక్కడైనా త్రోవ తప్పిపోతూ ఉంటే, నువ్వెక్కడైనా నీ తలంపులు మారిపోతూ ఉంటే, నీ క్రియలు మారిపోతూ ఉంటే, నీ బిహేవియర్ మారిపోతూ ఉంటే, నీలో ఉన్న దేవుని ఆత్మతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, ఇవి నీలోకి రాకూడదు, ఇవి నీలో ఉండకూడదు, ఇవి నీలో పని చేయకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఎందుకో తెలుసా? ఆయన నీలోకి వచ్చింది ఎందుకంటే నేను పరిశుద్ధునిగా చేయడానికి. ఆమేన్. నీ దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. ఆమేన్. నీ హృదయం శుద్ధిగా ఉండాలి. అందుకే ఆయన వచ్చి నీకు పాపమును గూర్చియో, లోకమును గూర్చియో, నీతిని గూర్చియో ఒప్పుకొన చేయునని దేవుని వాక్యం రాయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఒప్పుకొన చేస్తాడు. నీ జీవితంలో పాపం ఉండనివ్వకుండా, నీ జీవితంలో శాపం పని చేయనివ్వకుండా, నీ జీవితంలో శరీరానుసారమైన స్వభావము, శరీర క్రియలలో ఏది కూడా నీలో ఉండనివ్వకుండా ఆత్మదేవుడు నిన్ను శుద్ధి చేస్తూ ఉంటాడు. ఆమేన్, ఆమేన్. మీకు అర్థమవుతుందా? బాగా ఆలోచన చేయండి. ఆత్మదేవుడు నీకు హృదయ శుద్ధి కలుగు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే హృదయ శుద్ధి లేకుండా దేవుణ్ణి చూడలేవు. చూడగలవా? ఏంటి, చూడగలవా? హృదయ శుద్ధి లేకుండా దేవుని ఎవరైనా చూడగలరా? ఎవరి వల్ల కాదది. సో ఆత్మదేవుడిని లోపల శుద్ధి చేస్తూ ఉంటాడో, నీలోనికి పాపము రానివ్వకుండా, నీలోనికి శరీర క్రియలు అడుగుపెట్టనివ్వకుండా ఆయన నీకు శుద్ధి చేస్తూ నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము రాయబడుతుంది, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలు. ఆ దేవుని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల నీవు జీవిస్తావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి గమనించు, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు, నీవు దేవుని కుమారుడు అని, దేవుని పిల్లలని. ఆమేన్. కాబట్టి గమనించండి, ఆత్మ నీలో ఉన్నప్పుడు, ఆత్మదేవుడు నీలో నివసించుచున్నప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది అంటే, ఒకసారి దేని వాక్యం చదువుకున్నాం చూడండి. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. 15వ వచనము, ఏలయనగా నీవు మరలా భయపట్టుకో, నీవు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందుతురి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అర్థమైందా? రెండోది గమనించండి, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆత్మదేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఆమేన్. ఆదరణ, దేవుని ఆదరణ అంటే ధైర్యము పుట్టించుట. కానీ చాలామంది అనుకుంటారు, చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఏడుస్తుంటే దేవుడు కూడా నా పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటాడండి అనుకుంటారు. అవునా? చాలామంది నేను ఏడ్చి ముక్కు చూదుకుంటే యేసయ్య కూడా ముక్కు చూదుకుంటాడండి, నా ముక్కు తోడడానికి వస్తాడు అనుకుంటారు. చాలామంది ఆలోచనలు అలా ఉంటాయి. కానీ యేసయ్య ఎప్పుడు అలా రాడండి. మీకు అర్థమైందా? అది మన భ్రమ, లేదా మనకి ఇమాజినేషన్. అది యేసయ్య నా ముక్కు తుడుస్తాడు, యేసయ్య నా కన్నీరు తుడిచేస్తాను అనుకో. కానీ యేసయ్య ఏం చెప్తాడు తెలుసా? ధైర్యపరుస్తాడు. అందుకే అంటాడు, నలిగిన హృదయాన్ని ధైర్యపరచుటకు, నలిగిన వారిని దృఢపరచుటకు దేవుడు వచ్చాడు. చెరలో నుండి వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆమేన్. ఆత్మదేవుడి లోనికి వచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఆదరణ కలిగిస్తాడు, ధైర్యాన్ని పుట్టిస్తాడు. అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది. గమనించండి, ఇదిగో నిశ్చయం ఏలయనగా నీవు మరలా భయపట్టుకో, దాస్యపాత్మను పొందలేదు. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ధైర్యాన్ని పుట్టించు ఆత్మ. అందుకే అపోస్తులు నిశ్చయముగా దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, అపోస్తులు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు వారు ధైర్యం కలిగి దేవుని వాక్యాన్ని బోధించారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మునుపట నిశ్చయం గమనించండి. యేసయ్య నాకెవరో తెలియదని అబద్ధమాడిన పేతురు దేవుని ఆత్మను పొందిన తర్వాత, దేవుని అభిషేకం పొందుకున్న తర్వాత గమనించండి, ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ధైర్యముగా దేవుని సాక్షిగా మార్చబడ్డాడు. ధైర్యముగా 5,000 మందిని దేవుని వైపు నడిపిస్తున్నాడు. 3,000 మంది మారుతున్నారు దేవుని వాక్యం చెప్తూ ఉంటే. ఇదే పేతురు నడిచి వెళ్తూ ఉంటే పేతురు యొక్క నీడపడి అనేక మంది స్వస్థపరచబడుతున్నారు. ఇదే పేతురు ఎక్కడైతే పిరికివాడిగా ఉన్నాడో, యేసయ్య నాకు తెలియదండి అబద్ధం ఆడాడో, ఇదే పేతురు నిశ్చయముగా ధైర్యము కలిగి దేవుని సాక్షిగా నిలబడుతున్నాడు. మీకు అర్థమైందా? ధైర్యము పుట్టించు ఆ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏంటి? ఏ ఆత్మ అండి? ఏ ఆత్మ అండి? నీవు మరలా భయపట్టుకో. దాస్యపాత్మ కాదు. దాస్యపాత్మలో భయం ఉంటుంది. దాస్యపాత్మలో భయం. దాస్యపాత్మ అంటే దయ్యపు ఆత్మ. సో శరీరానుసారమైన ఆత్మ. ఈ ఆత్మలో భయం ఉంటుంది, కలవరం ఉంటుంది, ఆందోళన, కన్ఫ్యూషన్ ఉంటుంది. బట్ దేవుని ఆత్మలో భయం ఉండదు, దేవుని ఆత్మలో కన్ఫ్యూజన్ ఉండదు, దేవుని ఆత్మలో కలవరం ఉండదు. దేవుని ఆత్మ నిశ్చయంగా నీ జీవితంలో ఒక కన్ఫర్మ్, ఒక స్టాండర్డ్ లైఫ్ దేవుడు ఇస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని వాక్యము రాయబడుతుంది, నీవు మరలా భయపట్టుకో దాస్యపాత్మను పొందలేదు. అంటే దాస్యపాత్మ నీలో ఉంటే ఎప్పుడు భయమే నీలో ఉంటుంది. మీకు అర్థమైందా? దాస్యపాత్మ నీ మీద పనిచేస్తుంటే ఎప్పుడు భయమే, ప్రతిదానికి భయమే, ఏది చేయాలన్నా భయమే. సో ఏ పని చేయాలన్నా భయమో, ఏ మాట మాట్లాడాలన్నా భయమో, అన్నిట్లో భయము నేను వెళ్తూ ఉంటుంది. కానీ దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నిశ్చయంగా నువ్వు ధైర్యం కలిగి బ్రతుకుతావు. ప్రైజ్ ది లార్డ్. ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ విధమైన పరిస్థితులు ఎదురైనా గమనించు, ధైర్యం కలిగి బ్రతుకుతావు. ఆమేన్. దేవుని ఆత్మ నీకు ధైర్యము పుట్టించు ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక బాధ రాగానే, ఒక శ్రమ రాగానే ఇక అయిపోయింది నీ జీవితం, ఇంకా చావు తప్ప మరొకటి లేదా అని దేవుని ఆత్మనితో చెప్పడు. అర్థమవుతుందా? గమనించండి, నీ లైఫ్ అయిపోయింది, ఇక కొన ఊపిరి ఉంది అనగానే అక్కడ కూడా దేవునికి హోప్ ఇస్తాడు. ఆమేన్. అందుకే దావీదు రాజు అయ్యా, నేను జిగడగ దొంగ ఊపిలో పడి ఉన్నానయ్యా, నాశనకరమైన గుంటలో కూరికిపోతున్నానయ్యా అని దావీదు దేవునికి మనవి చేయగా దేవుడు దావీదుని పైకి లేవనెత్తాడు. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అట్టర్ మోస్ట్ డార్క్నెస్లోకి వెళ్ళినా దేవుడిని జ్ఞాపకం చేసుకొని దేవుడికి నువ్వు మొరపెట్టగా ఆ స్థితిలో నుంచి కూడా దేవుడు నిన్ను పైకి లేవనెత్తడానికి ఆయన సమర్థుడు. ఆమేన్. దేవుడి ఆదరణ అంత గొప్పగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు, నీవు మరలా భయపట్టుకో, దాస్యపాత్మ నేను నీకు ఇవ్వలేదు. సో నువ్వు భయానికి కుమారుడు కాదు, నీవు దేవునికి కుమారుడవు. అందుకే దేవుడు అంటాడు, గమనించి, మరలా భయపడికి దాస్యపాత్మ నేను నీకు ఇవ్వలేదు, కానీ ఇదిగో దత్తపుత్రాత్మను, అనగా పరిశుద్ధాత్మను, దేవుని కుమారుని ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఏ ఆత్మ ఇచ్చాడండి? ఏ ఆత్మ ఇచ్చాడు దేవుడు మనకు? చెప్పండి. పరిశుద్ధాత్మ అంటే ఎవరో తెలుసా? కుమారుని ఆత్మ. ఒకసారి దేవుని వాక్యం చదువుకున్నాం చూడండి. ఒక దేవుని వాక్యం చదువుకు. ఇదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. అమ్మ 4వ వచనం మొదలు చదువు. 4వ వచనం మొదలు బాగా విను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్వయందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. వాక్యం బాగా చదవండి, వినండి, చదువు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాదు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవే. ఆమె గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామని కనపడదాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడితో చెప్తున్న మాట, ఇదిగో మనము దేవుని కుమారులము కావాలని యేసయ్య లోకానికి కుమారుడిగా వచ్చాడు.
ఆ కుమారుని ఆత్మను గమనించండి, ఆ కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపి మనము దేవునికి కుమారులము కావాలని అబ్బా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మనకిచ్చాడు. వాక్యం అర్థమైందా? ఇంకోసారి విందాం, ఇంకోసారి నేను చదువుతాను, వినండి. ఇదిగో మనము దేవుని కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఆమేన్. రిబా హస్సందరా జరీదరికలద మహస్కిలద రబాబకతోరి అంత దేవుడు మనందరము దేవుని కుమారులము కావాలని, అర్థమైందా? దాసులము కాదు. మాకు అర్థం చేసుకోండి, దేవుడు మనల్ని దాసులుగా ఉండాలని అనుకోవట్లేదు, నువ్వు దాసునిగా బ్రతకాలనుకోవట్లేదు, బానిసగా బ్రతకాలనుకోవట్లేదు. పాపానికో శాపానికో అనేకమైన వ్యాధులకో రుగ్మతులకో అనేకమైన ఆర్థిక సమస్యలకో అనేకమైనటువంటి వ్యయ ప్రయాసలకో నేను బానిసగా ఉంచాలి. నీవు బానిసగా బ్రతకాలని దేవుని చిత్తము కాదు. నీవు బానిసవు కాదు, దానికి కుమారుడిగా బ్రతకాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగి నీ దేవుని చేయి పట్టుకుంటావు దేవుని ఆత్మతో నడపడుతున్నప్పుడు. అప్పుడు నీ ముందు ఎన్ని చీకటి ప్రభావాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఇదే సమస్య మునుపడి వచ్చినప్పుడు గడగడ ఉణిగిపోయావు. ఇప్పుడు మాత్రం వనకవు, ఇప్పుడు మాత్రం భయపడవు. కారణం ఏంటో తెలుసా? నా దేవుని చేయిని పట్టుకున్నాను. హీ ఈజ్ మై ఫాదర్, హీ ఈజ్ మై ఫాదర్, హీ ఈజ్ మై ఫాదర్. నా ఫాదర్కి అసాధ్యమైనది ఏదీ లేదు. నా ఫాదర్ నన్ను కాపాడగలడు, నా ఫాదర్ నన్ను రక్షించగలడు, నా ఫాదర్ నన్ను విడిపించగలడు. నా ఫాదర్ నాతో ఉన్నాడు కనుక, నేను ఆయన చేయి పట్టుకున్నాను కనుక ఇది నన్ను ఏమీ చేయలేదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామానికి కనపరుస్తారు ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. రిదా రకల సందరో రిదా రబా హష్మీద రెలదో. మీకు అర్థమైంది? అది దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ ఆయన కొడుగ్గా అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ఆత్మ కలిగి ఆయన చేపట్టుకుంటా నీవో ఆయనని చేపట్టుకుంటున్నాడో. ఇప్పుడు ఆయనతో నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రం లాంటి ఎదురైనా, ఏ సమస్య ఎదురైనా, ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ఏ వ్యాధి ఎదురైనా, యు నెవర్ టర్న్ బ్యాక్. ఆమేన్. యు నెవర్ టర్న్ బ్యాక్. ఆమేన్. మరలా తిరిగి వెనక పారిపోవు, నిలబడతావు. ధైర్యం ఉంటుంది. ఏంటండి ధైర్యం అంటే? ధైర్యము పుట్టించిన ఆత్మనిలో ఉన్నాడు. ఆమేన్. నిన్ను విడువక, ఎడబాయక, నిన్ను మరువక, నీ ప్రతి శ్రమలో నిన్ను పట్టుకొని నడిపించేటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తండ్రి ఉన్నాడు. ఆమేన్. ఆయన నీకు తండ్రి. అర్థమైందా? ఆత్మదేవుడు చిన్నది ఏం చెప్తాడంటే, భూమి ఆకాశములు కలుగు చేసిన దేవుడు నీకు తండ్రి. హీ ఈజ్ యువర్ ఫాదర్. నీ తండ్రి ఆయన, నీ తండ్రి అని నీతో ప్రతిదినం మాట్లాడతాడు. ఆయన చేయి పట్టుకుని నడుస్తున్నప్పుడు నీ జీవితంలో అసాధ్యమైనది ఏదో లేదో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో సాధించలేనిది ఏదో లేదో. నీ జీవితంలో గమనించండి, నీ అసమాధానము నీ జీవితంలో పనిచేయదో, భయము నీ కుటుంబాన్ని ఏలదో, భయము నీ జీవితాన్ని ఏలదో, భయపడుతూ బ్రతకవు. ధైర్యము కలిగి దేవుని కొడుగ్గా బ్రతుకుతావు, దేవుని కుమార్తెగా బ్రతుకుతావు. ఇదండి ఆశీర్వాదం అంటే. అర్థమైంది? ఇది ఆశీర్వాదము. ఆయన కుమారుడిగా బ్రతకడమే గొప్ప ఆశీర్వాదము. ఆయన కుమార్తెగా బ్రతకడం కంటే వేరొక గొప్ప ఆశీర్వాదం ఏది లేదు ఈ ప్రపంచం మీద. ఇదే గొప్ప ఆశీర్వాదం. ఆమేన్. కోట్ల కొలది ధనము కంటే, కోట్లాది కొలది బంగారు కంటే ఆశీర్వాదము. ఎస్, ఐ యామ్ సన్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఐ యామ్ డాటర్ ఆఫ్ గాడ్. దట్స్ ఎ బ్లెస్సింగ్. ఆమేన్. ఈరోజు ఆ బ్లెస్సింగ్ దేవునికి ఇవ్వడానికి మన మధ్య దేవుడు సంచరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పొందుకున్నాము ఈ ఆశీర్వాదము. ఏంటి ఈ ఆశీర్వాదం పొందుదామా? ఈ ఆశీర్వాదం పొందుకొని ఆయన బిడ్డలకు నిలబడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.